Hello friends, very good evening. Welcome to 9th October Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 9th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగచ్చు అనేటువంటివి మనం అయితే కనుక డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రతి కోర్స్ మీద లైక్ రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు అన్నిటి మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ వాజ్ ద వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో ఢిల్లీ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. లెట్ us స్టార్ట్ ద అజెండా. ఈవేళ అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటి చూడాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియా హ్యాస్ ఎలిమినేటెడ్ ట్రాకోమా సేస్ WHO. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం డిస్కస్ చేయాలండి. దెన్ నెక్స్ట్ వన్, హాప్ఫీల్డ్ అండ్ హింటన్ మెషిన్ లెర్నింగ్ పయోనీర్స్ విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. మనం చూడాలి దీన్ని. CCPA స్లాబ్స్ ద షో కాజ్ ఆన్ ద ఓలా ఎలక్ట్రిక్. సో ఇది మనకేంటి అని అంటే జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ బాడీస్ అండ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ బాడీస్ అండ్ దేర్ డెసిషన్స్. దెన్ నెక్స్ట్ వన్, Malaysia not to press for review of import duty rise on the edible oils. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, మయన్మార్ టు సెండ్ ద రిప్రజెంటేటివ్స్ టు ఆసియాన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 3 years. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, ఫ్రమ్ సాలిడారిటీ టు స్యూర్డ్ ఇండియాస్ షిఫ్ట్ ఆన్ ద పాలస్తైన్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియాస్ ఫారిన్ పాలసీ అనేటువంటి టాపిక్ అండర్లో మనం కవర్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ వన్ మోర్ అనౌన్స్మెంట్ అండి. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫ్లాగ్షిప్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఇది మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ 30,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్గా మీకు కేవలం 24,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఈ ఆఫర్ మీకు ఓన్లీ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. సో మూవింగ్ ఫార్వర్డ్, మనకి అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ ఆప్షనల్స్ కూడా సేమ్ రోల్ మనకి ప్లే చేస్తాయి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి లైక్ PSIR, పబాడ్, సోషియో, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 25,000 రూపీస్ అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు కేవలం 20,000 రూపాయలకి ఇది అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి మీకు 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. Yes, so that's it. Let's start the discussion. The first and foremost article, India has eliminated the trachoma says WHO. ట్రాకోమా అనేటువంటిది మనకి ఏంటి అంటే ఇట్స్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ట్రాకోమా అనేటువంటిది మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ మనకి. ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. అయితే ఈ యొక్క డిసీజ్ మెయిన్లీ ఇట్ కాజెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లైండ్నెస్. సో ఈ యొక్క డిసీజ్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల మెయిన్లీ ఇట్ కాజెస్ బ్లైండ్నెస్ అయితే కనుక ఇది కాజ్ చేస్తుంది. ఎంతలా అంటే ఇర్రివర్సబుల్ బ్లైండ్నెస్ అనమాట. ఇంకొకసారి కంటి చూపు మనం ఈ పర్టికులర్ డిసీజ్ వల్ల కోల్పోతే మరలా తిరిగి మనకి చూపు అనేటువంటిది రాదు ఆ పర్సన్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్కి. సో దాట్స్ ద సీరియస్ ఇష్యూ. ప్రపంచం మొత్తంలో కూడా బ్లైండ్నెస్కి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే కనుక దిస్ ట్రాకోమా. ఈ యొక్క ట్రాకోమా డిసీజ్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక చాలామంది బ్లైండ్నెస్ పడుతున్నారు. సో వన్ వెరీ గుడ్ పాజిటివ్ న్యూస్ ఏంటి అని అంటే కనుక ఇండియాలో మనకి ఏంటి అని అంటే ఈ ట్రాకోమాని కంప్లీట్లీ మనము ఎలిమినేట్ చేయడం జరిగింది అని చెప్పి అఫీషియల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి రీసెంట్గా చెప్తున్నారు. చూడండి, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ నౌ రికగ్నైజ్డ్ దాట్ India has successfully eliminated the trachoma, which is a bacterial infection that affects the eyes as a
పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్గా మనం ఏంటి అని అంటే కనుక దీన్ని మనము కంప్లీట్లీ ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఎస్టర్డేస్ వీడియోలో మనము ట్యూబర్క్యులోసిస్ గురించి కూడా మనం చూసామండి. ట్యూబర్క్యులోసిస్ గురించి ప్లీజ్ డూ వాచ్ ద ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్. అక్కడ మనం ట్యూబర్క్యులోసిస్ ఏంటి, దేనివల్ల కాజ్ అవుతుంది, ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ని యూస్ చేస్తారు, బీపాల్ రెజిమెన్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒక్కసారి ఎస్టర్డే వీడియో కూడా వాచ్ చేయండి. మూవింగ్ ఫార్వర్డ్, లెట్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమడుగుతారు అనేటువంటిది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ ఇండియా హ్యాస్ ఎలిమినేటెడ్ ద ట్రాకోమా. అసలు వాట్ ఈజ్ ట్రాకోమా? ట్రాకోమా అనేటువంటిది మనకి బ్యాక్టీరియల్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ విచ్ ఈస్ కాజ్డ్ బై ద ఇన్ఫెక్షన్ విత్ ద బ్యాక్టీరియం నోన్ యాజ్ క్యాల్మీడియా ట్రాకోమాటిస్ అనేటువంటి బ్యాక్టీరియం ద్వారా మనకి కాజ్ అయ్యేటువంటిది. సో క్లామిడియా ట్రాకోమాటిస్ అనేటువంటిది. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లైండ్నెస్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్ ఆఫ్ అబౌట్ 1.9 మిలియన్ పీపుల్ అండి. సో 1.9 మిలియన్ పీపుల్లో ఈ యొక్క బ్లైండ్నెస్కి రెస్పాన్సిబుల్ అయినటువంటి ఇంపార్టెంట్ డిసీజ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ఎ ట్రాకోమా. సో ద blindness from the trachoma is irreversible. This is another important point as I previously said. So once ఈ యొక్క ట్రాకోమా వల్ల బ్లైండ్నెస్ అనేటువంటిది కాజ్ అయినట్లయితే కనుక ఇట్ ఈజ్ ఇర్రివర్సబుల్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి ఎలా ఇస్తారు అని అంటే కనుక సో ద బ్లైండ్నెస్ దట్ ఈస్ కాజ్డ్ ఫ్రమ్ ద ట్రాకోమా ఈజ్ రివర్సబుల్. మళ్ళీ అంటే ఏంటి అంటే ఆ యొక్క చూపుని వెనక్కి తీసుకురావచ్చు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇస్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. But blindness from the trachoma is irreversible and it is the world's leading infectious cause of the blindness. So blindness ki రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో ఇది మనకి ట్రాకోమా అనేటువంటిది లీడింగ్ ఇన్ఫెక్షియస్ సోర్స్ అండి మనకి ఇది కాజ్ మనకి. నౌ లెట్ us రీడ్ సమ్ ట్రాన్స్మిషన్. అంటే ఇది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుందా, సో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక ఎస్, దిస్ ఇస్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సనల్ కాంటాక్ట్ లైక్ హ్యాండ్ షేక్స్, హ్యాండ్స్, క్లోత్స్, లేకపోతే బెడ్. సో వీటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి, అంటే అన్ఎఫెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఎఫెక్టెడ్ పర్సన్కి ఇది మనకి ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో బై ద ఫ్లైస్. సో ఈ ఫ్లైస్ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఎఫెక్టెడ్ పర్సన్ ఏదైనా స్నీజ్ వల్ల వీటి వల్ల వచ్చేటువంటి ఆ లిక్విడ్స్ నుంచి మనకి వేరే పర్సన్కి మూవ్ అయినప్పుడు కూడా అదేంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాక్టీరియల్ డిసీజ్ని స్ప్రెడ్ అయితే చేయగలదు. సో యూ షుడ్ అండర్స్టాండ్ ఎస్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద పర్సనల్ కాంటాక్ట్. సో వయా హ్యాండ్ షేక్స్ లేకపోతే క్లోత్స్ టచ్ చేయటం వీటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రాకోమా అనేటువంటిది ట్రాన్స్మిట్ అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ యొక్క ట్రాకోమా డిసీజ్ని తగ్గించడానికి, దీని యొక్క ప్రివలెన్స్ని తగ్గించడానికి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీని తీసుకుని వచ్చారు. దట్ ఈజ్ నోన్ యాజ్ సేఫ్ స్ట్రాటజీ అని చెప్పేసి. చూడండి, టు ఎలిమినేట్ ట్రాకోమా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రికమెండెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సేఫ్, SAFE, సేఫ్ స్ట్రాటజీ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారనమాట. సేఫ్ స్ట్రాటజీ అంటే ఏంటి అని అంటే కనుక ఎస్ ఫర్ ఇందులో సర్జరీ. సో సర్జరీ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్, దెన్ నెక్స్ట్ ఫర్ ఎఫ్ ఫర్ ఫేషియల్ క్లీన్లీనెస్, అండ్ దెన్ ఫైనల్లీ ఈ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్. సో ఈ యొక్క స్టెప్స్ని మనం తీసుకున్నట్లయితే కనుక, ఈ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే కనుక ఖచ్చితంగా మనము ఈ యొక్క ట్రాకోమాని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి స్ట్రాటజీ ఇది. అండ్ ఇండియా ఈజ్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ టు ఎలిమినేట్ ద ట్రాకోమాని మన యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎలిమినేట్ చేసినటువంటి దేశాల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ ఈజ్ వన్ సచ్ కంట్రీ. సో ద థర్డ్ కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ టు ఎలిమినేట్ దిస్ ట్రాకోమా. సో ట్రాకోమా గురించి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకి ఏ పర్టికులర్ ఇది ఇన్ఫెక్షన్ బై ప్యాథోజన్ మనకి కాజ్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతారు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. సిమిలర్లీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ పీపుల్ యొక్క పబ్లిక్ హెల్త్ని టేక్ కేర్ తీసుకోవడం వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక గవర్నమెంట్స్కి
మెంబర్స్కి ఎప్పటికప్పుడు అడ్వైజెస్, డైరెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ హెల్త్ విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1948. It began functioning on April 7th, 1948, which is now being celebrated every year as World Health Day. April 7th మనకి ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ అండి. సో దట్ వాజ్ ద రీజన్ వై ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ April 7th యాజ్ ద వరల్డ్ హెల్త్ డేగా మనం ఏంటంటే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వేర్ వీ ఆన్ దట్ పర్టికులర్ డే వీ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ అలాగే వేరియస్ ఇంపార్టెంట్ డిసీజెస్ గురించి వాటి గురించి అవేర్నెస్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మనం చూసినట్లయితే కనుక జెనీవా, స్విట్జర్లాండ్లో మనకైతే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సో ఈవెన్ దిస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఇంపార్టెంట్గా దీంట్లో అడిగేటువంటి పాయింట్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అని చెప్పేసి ఉంటుంది మనకి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, దిస్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్ బాడీ. ఇప్పుడు WTO తీసుకున్నాం అనుకోండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వీ హ్యావ్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటారు, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. సో దే ఆర్ ద డెసిషన్ మేకింగ్ బాడీ దేర్. అలాగే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తీసుకుంటే కనుక ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఈజ్ ద WHO's decision making body which is attended by the delegations from all the member states. ఇది కూడా మనకి WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడే మనకైతే కనుక ఉంటుంది. దట్ ఈస్ ఇన్ ద జెనీవా, స్విట్జర్లాండ్. ది హెల్త్ అసెంబ్లీ విల్ డిటర్మైన్స్ ద పాలసీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ద గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి డెసిషన్ మేకర్ ఎవరు అని అంటే కనుక వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? దే ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్ ఉంటారండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ద టెడ్రాస్ అథనామ్ గెబ్రియాసిస్ అని చెప్పేసి ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ మనకి తనని అపాయింట్ చేసేటువంటిది కూడా మనకి ఈ యొక్క హెల్త్ అసెంబ్లీనే. ద డైరెక్టర్ జనరల్ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ బై ద సో ద డైరెక్టర్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద హెల్త్ అసెంబ్లీ. హెల్త్ అసెంబ్లీ వాళ్ళు మనకి యొక్క డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు ట్రాకోమా దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ట్రాకోమా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ అండి, బికాస్ స్టిల్ నౌ ఇట్స్ ఎ వెరీ సీరియస్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఆర్టికల్. CCPA slaps the show cause notice on Ola Electric. సో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి మనకి ఏంటి అంటే కనుక CCPA అయితే కనుక ఒక నోటీస్ అయితే ఇష్యూ చేసిందండి, షోకాస్ నోటీస్ అయితే కనుక, వేర్ విత్ రెస్పెక్ట్ టు ద వైలేషన్ ఆఫ్ ద కన్జ్యూమర్ రైట్స్. కన్జ్యూమర్ రైట్స్ని వైలేట్ చేసినందుకు గాను మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఇక్కడ రాశారు చూడండి, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నందుకు గాను మనకి ఏంటి అంటే కనుక CCPA అంటే అర్థం ఏంటి? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. CCPA మనకి ఈ యొక్క ఓలా ఎలక్ట్రిక్ అనేటువంటి కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి నోటీస్ అయితే ఇష్యూ చేశారు. సో ఇట్ హ్యాస్ టు రెస్పాండ్ టు దిస్ పర్టికులర్ నోటీస్ విత్ ఇన్ 15 days. ఇట్ హ్యాస్ టు రెస్పాండ్ విత్ ఇన్ ద 15 days. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏంటి అసలు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటి డిస్కస్ చేద్దాం. ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కాల్డ్ యాజ్ CCPA హ్యాస్ ఇష్యూడ్ ఎ షో కాజ్ నోటీస్ టు ద ఓలా ఎలక్ట్రిక్ ఫర్ ద అలెజ్డ్ వైలేషన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్. సో కన్జ్యూమర్ రైట్స్ వైలేట్ చేసినందుకు గాను మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లెనేషన్ షో కాజ్ నోటీస్ అయితే కనుక ఇష్యూ చేశారు. నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈజ్ CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంటే అర్థం ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్ మనకి తెలియాలి. సో లెట్ us read some important points. The first and foremost ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2020. సో 2020లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారండి అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. సో దిస్ వాజ్ ద లేటెస్ట్ యాక్ట్ మనకిది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇంతకు ముందు మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని చెప్పేసి వేరే యాక్ట్ ఉండేది. నవ్ ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ద న్యూ యాక్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఈ యొక్క యాక్ట్ ద్వారా 2020లో మనకి ఈ CCPA బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. CCPA బాడీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక టు ప్రమోట్, టు ప్రొటెక్ట్ అండ్ టు ఎన్ఫోర్స్
ద రైట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్, కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, ప్రమోట్ చేయడము అండ్ ఇంప్లిమెంట్ చేయడము చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆ యొక్క ఆబ్జెక్టివ్ మనకి ఎవరి మీద మనం ఇంట్రెస్ట్ చేసాము అని అంటే కనుక సిసిపిఏ అనేటువంటి బాడీ మీద. ఇప్పుడు హూ ఆర్ కన్జ్యూమర్స్? వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్. సో వీ పర్చేస్ మెనీ థింగ్స్, బీ ఇట్ ఆన్లైన్ ఆర్ బీ ఇట్ ఆఫ్లైన్, వెదర్ ఇఫ్ వీ టేక్ ఎ ప్రొడక్ట్, ఇట్స్ ఎ గుడ్ ఆర్ ఎ సర్వీస్, దట్ డజంట్ మ్యాటర్, బట్ దే ఆర్ ఆల్ we are all consumers అన్నమాట. And it works under which ministry? It works under the Ministry of Consumer Affairs, Food and as well as Public Distribution. సో మనకి Ministry of Consumer Affairs, Food and as well as Public Distribution మినిస్ట్రీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి అని అంటే కనుక సిసిపిఏ ఏమేం చేయగలదు, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దాట్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ కెన్ డూ. మీరు రీసెంట్గా న్యూస్లో ఉంటే కనుక చూసినట్టయితే కనుక కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద పర్టికులర్లీ బేస్డ్ ఆన్ ఢిల్లీ, సో వాళ్ళు ఫాల్స్ క్లెయిమ్స్ అనేటువంటివి చేస్తున్నారు. సో ఓకే, అంటే సెలెక్షన్స్ అనేటువంటివి లేకపోయినా ఆ సెలెక్షన్స్ యొక్క నెంబర్ని ఇన్ఫ్లేట్ చేస్తూ, అంటే ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచే సెలెక్షన్స్ అనేటువంటివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అయినట్టుగా కూడా మనకి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి చేయడం జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ అప్పుడు కూడా మనకి సిసిపిఏ వాళ్ళు అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద మనకి ఏంటి అని అంటే కనుక ఫైన్స్ని ఇంపోజ్ అయితే చేశారండి, పెనాల్టీస్ని ఇంపోజ్ చేశారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, టు కండక్ట్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ టు ద వైలేషన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్. కన్జ్యూమర్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ని క్యారీ అవుట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ మనకి ఈ యొక్క సిసిపిఏ. టు ఆర్డర్ ద రీకాల్ ఆఫ్ అన్సేఫ్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. వాట్ డస్ ఇట్ మీన్ బై అంటే, ఇప్పుడు ఏదైనా ఒక డిఫెక్టివ్ గూడ్ ఉందనుకోండి, సో దెన్ లేకపోతే కనుక ఎనీ సర్వీస్ విచ్ ఈస్ నాట్ కాంప్లయంట్ విత్ ద రూల్స్ ప్రొవైడ్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ అన్సేఫ్, దెన్ ఇమీడియట్లీ మార్కెట్లో అలాంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా రీకాల్ చేయమని చెప్పేసి చెప్పగలిగే క్యాపబిలిటీ మనకి సిసిపిఏకి అయితే కనుక పవర్ అయితే ఉంటుంది. త్రూ దట్ అన్సేఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నిటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుని రాగలరు అనమాట. దెన్ ఆర్డర్ ద డిస్కంటిన్యూషన్ ఆఫ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ కంపెనీ, అది వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ, ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా కూడా ఏంటి అని అంటే, ఒకవేళ వాళ్ళు అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, సో ఎనీ కంపెనీ వెదర్ బీ ఇట్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద గుడ్, సో గూడ్స్కి సంబంధించి కానీ లేదా సర్వీసెస్కి సంబంధించి కానీ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వటము, లేకపోతే కనుక మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయటము, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అలాంటి వాళ్ళని డిస్కంటిన్యూ చేయమని చెప్పేసి పెనాల్టీస్ అది ఇంపోజ్ చేసి ఆర్డర్ చేయగలిగేటువంటి పవర్ కూడా మనకి సిసిపిఏకి ఉంటుందండి. చూడండి, ఇంపోజ్ పెనాల్టీస్ ఆన్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎండోసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిషర్స్ ఆఫ్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. వీళ్ళందరి మీద కూడా పెనాల్టీస్ ఇంపోజ్ చేయగలిగేటువంటి కూడా అథారిటీ కూడా మనకి సిసిపిఏకి అయితే కనుక ఉంటుంది. సిసిపిఏలో అసలు మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు? సిసిపిఏలో మొత్తం 3 ఉంటారండి. ఇట్ విల్ హ్యావ్ ఏ చీఫ్ కమిషనర్ యాజ్ ఇట్స్ హెడ్ అండ్ ఓన్లీ 2 అదర్ కమిషనర్స్ యాజ్ మెంబర్స్. మొత్తం ఇట్స్ ఏ 3 మెంబర్ బాడీ. దాంట్లో చీఫ్ కమిషనర్ యాజ్ హెడ్ విల్ బి దేర్ అండ్ 2 అదర్ కమిషనర్స్ విల్ బి దేర్. ఇందులో ఒక పర్టికులర్ కమిషనర్ ఏంటి అని అంటే కనుక గూడ్స్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి చూసుకుంటారు. అండ్ వైల్ ద అదర్ పర్సన్ విల్ లుక్ ఇన్ టు దట్ ఆఫ్ ద సర్వీసెస్ రిలేటెడ్ మ్యాటర్. ఒకళ్ళు సర్వీసెస్, ఒకళ్ళు వచ్చేసి గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ అలిగేషన్స్, లేకపోతే కనుక మాల్ ప్రాక్టీస్, లేకపోతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసేటువంటి పర్సన్ ఎవరు చూస్తారు? ఈ సర్వీసెస్కి సంబంధించినటువంటి కమిషనర్ చూసుకుంటారు. క్లియర్? అసలు వాట్ ఆర్ కన్జ్యూమర్ రైట్స్ డే అని చెప్పేసి ప్రపంచం మొత్తం మీదుగా మనకి కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ డే అయితే ఉందండి. ఆ రోజున మనం ఏంటంటే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. సిన్స్ 1983 15th March has been celebrated as the World Consumer Rights Day. 15th March has been celebrated as the World Consumer Rights Day గా మనం సెలబ్రేట్ చేస్తాము. It aims to draw the attention to the fundamental rights of all the consumers. సో కన్జ్యూమర్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి పెట్టినటువంటి డే ఇది. ఆన్ దట్ డే అవేర్నెస్ విల్ బీ క్రియేటెడ్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ దేర్ రైట్స్. కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ గురించి ఏమేంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆ రోజున మనం
అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవి కూడా రన్ చేస్తూ ఉంటాం. ద థీమ్ ఫర్ ద వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 2024 మీరు తీసుకున్నట్లయితే ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే థీమ్స్ కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ మనం మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మనము కన్జ్యూమర్ రైట్స్ గురించి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇందాక నుంచి ఆర్టికల్ బిగినింగ్ నుంచి మనం కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అసలు వాట్ ఆర్ కన్జ్యూమర్ రైట్స్ అని మాట్లాడుకుంటే కనుక కన్జ్యూమర్ రైట్స్ ఆర్ బేసికలీ ఏ సెట్ ఆఫ్ రైట్స్ దట్ ఎన్ష్యూర్ కన్జ్యూమర్స్ ఆర్ ట్రీటెడ్ ఫెయిర్లీ అండ్ దే హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే నీడ్ టు మేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ బేసికలీ ది సెట్ ఆఫ్ రైట్స్ దట్ ఎవ్రీ హక్కులు అనమాట ప్రతి కన్జ్యూమర్కి. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్లో మనకి ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అవి మనకి సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద లైఫ్, సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, సంథింగ్ రిలేటెడ్ టు డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ, వీటికి సంబంధించి కొన్ని రైట్స్ అయితే ఉంటాయి. అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక కన్జ్యూమర్ రైట్స్ యాజ్ ఏ కన్జ్యూమర్గా నేను ఇప్పుడు ఒక వస్తువుని నేను పర్చేస్ చేస్తున్నానంటే ఐ విల్ బి ఏ కన్జ్యూమర్ నౌ. సో కన్జ్యూమర్స్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటంటే సో దట్ దే షుడ్ బి ట్రీటెడ్ ఫెయిర్లీ, దే నీడ్ టు బి ట్రీటెడ్ ఫెయిర్లీ అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే నీడ్ టు మేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని నేను పర్చేస్ చేస్తున్నాను అని అంటే కనుక ఆ యొక్క ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు తెలియాలి. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని యొక్క క్వాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటి, అవన్నీ తెలియాలి. సో అవన్నీ తెలుసుకున్నాక దెన్ ఐ విల్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సో నాకు తెలియడము అనేటువంటిది ఒక కన్జ్యూమర్ రైట్ అనమాట. ఇప్పుడు నేను ఒక కార్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ కార్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు ముందుగానే వివరించాలి. సో ఐ షుడ్ నో అబౌట్ ఇట్ దోస్ థింగ్స్. సో అవి మనకి తెలుసుకున్నాకనే అంటే చెప్పేటప్పుడు ఏది కూడా ఎక్కడా కూడా మిస్లీడింగ్ క్లెయిమ్స్, నన్ను చీట్ చేసే విధంగా చెప్పకూడదు. అలా బికాజ్ దట్ వైలేట్స్ మై కన్జ్యూమర్ రైట్ అనమాట. సో ఎగ్జాంపుల్స్తో మనకి ఎప్పుడైనా బాగా అర్థం అవుతుంది కదా. సో లెట్ us read some examples. రైట్ టు సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ ద కన్జ్యూమర్ రైట్ అండి. యాజ్ ఏ కన్జ్యూమర్గా నాకేంటి అని అంటే కనుక సో ఐ హ్యావ్ ఏ రైట్ టు డిమాండ్ ద సేఫ్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేశాను, ఇప్పుడు ఇట్ అన్సేఫ్ అనుకోండి, దెన్ మై కన్జ్యూమర్ రైట్ ఈస్ గెటింగ్ వైలేటెడ్ బికాస్ ఐ హ్యావ్ ఏ రైట్ టు డిమాండ్ ద సేఫ్ ప్రొడక్ట్స్, సేఫ్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్ సర్వీసెస్ అనేటువంటివి అండ్ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండకుండా నేను వాడేటువంటి ప్రొడక్ట్స్ కంప్లీట్లీ సేఫ్ టు మీ, సేఫ్ టు మై లైఫ్ అని చెప్పేసి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్జ్యూమర్ రైట్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నట్టుగా రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. ఐ హ్యావ్ ఏ రైట్ టు రిసీవ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాలిటీ, ప్రైస్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్సెట్రా. ఏవైనా కూడా వీటన్నిటి గురించి కూడా నాకు యాజ్ ఏ కన్జ్యూమర్గా నాకు ఇన్ఫార్మ్డ్ చాయిస్ అండ్ డెసిషన్ నేను తీసుకునే విధంగా ఉండాలి. నాకు ఐ షుడ్ హ్యావ్ ఏ రైట్ టు రిసీవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ రైట్ టు చూజ్. సో ఐ షుడ్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఐ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు మల్టిపుల్ ఆప్షన్స్. అంతే తప్ప మోనోపలైజ్ చేసేసి కంప్లీట్గా ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మనకి చేయకూడదు. రైట్ టు యాక్సెస్ టు ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్, goods or services so that among them as a consumer I will pick based upon informed decision. So that is what is right to choice. Then comes right to be heard. అంటే ఇప్పుడు యాజ్ ఏ కన్జ్యూమర్గా నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. సో నాకు ఏవో సమ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేసి నా చేత పర్చేస్ చేయించారు. బట్ నేను తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రోడక్ట్ నాకు సరిగ్గా పనిచేయట్లేదు. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ యాజ్ ఏ కన్జ్యూమర్ ఐ హ్యావ్ ఎ రైట్ టు కంప్లైంట్. సో సంబడీ షుడ్ బి దేర్ టు లిజన్ టు మై కంప్లైంట్స్ అండ్ టు గ్రీవెన్స్ దోస్ కంప్లైంట్స్, అడ్రస్ దోస్ పర్టికులర్ కంప్లైంట్స్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై కన్జ్యూమర్ రైట్స్. రైట్ టు బి హర్డ్. Consumers have the right to have their complaints listened to by the authority. There should be one authority. ఇప్పుడు అథారిటీ ఏంటి మనకి CCPA. సో దట్ ఈస్ వాట్ ఈస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో మన యొక్క కంప్లైంట్స్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ అవి చేయటము, ఒకవేళ ఎవరైనా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేస్తూ ఉంటే కనుక వాళ్ళ మీద పెనాల్టీస్ అవి ఇంపోజ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి
ఈ అథారిటీ తీసుకుంటుందండి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్. రైట్ టు బి హెర్డ్, రైట్ టు చూజ్, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు సేఫ్టీ, ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్ ఎగ్జాంపుల్స్ ఫర్ కన్స్యూమర్ రైట్స్. దెన్ వి టాక్డ్ అబౌట్ వాట్ ఆర్ కన్స్యూమర్ రైట్స్. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే అనేటువంటిది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారనేటువంటిది మనం చూసాము. సో మనకి ఈ యొక్క CCPAలో కాంపోజిషన్ ఏంటనేది మనం చూసాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పవర్స్ దట్ ఏ CCPA కెన్ డూ అన్నది మనం చూడడం జరిగింది. దట్ మూవింగ్ ఫార్వర్డ్ అసలు ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు, ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేశారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం మాట్లాడామండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్. CCPA స్లాబ్స్ ద షో కాజ్ నోటీస్ ఆన్ Vola Electric. This is what is all this article is all about. Since Vola Electric is indulged in the unfair trade practices and misleading advertisements, since it is the CCPA which is responsible to take care of it, so that was the reason now it immediately it imposed a show cause notice and asking the explanation from the Vola Electric and by giving them a fixed timeline. This is what is the next important article. Moving to the next one. Yes, and moving to the next one. Yes, Malaysia not to press for the review of import duty rise on edible oil. So ఎస్, సో ఎడిబుల్ ఆయిల్స్ అంటే మీకు తెలిసినవే లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎడిబుల్ ఆయిల్స్ అనేటువంటి కేటగిరీలోకి మనకైతే కనుక వస్తాయి. అయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అండి. సో మనకి ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ విషయానికి వస్తే కనుక ప్రపంచంలో లాగే మనం కూడా లీడింగ్ ప్రొడ్యూసర్సే. అట్ ద సేమ్ టైమ్ నాట్ ఓన్లీ వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్, వీఆర్ ఆల్సో ద లార్జెస్ట్ కన్జ్యూమర్స్ యాజ్ వెల్. మన యొక్క కన్జంప్షన్కి మన యొక్క ప్రొడక్షన్కి మిస్ మ్యాచ్ రావటం వల్ల మనం ఏం చేస్తున్నాము అని అంటే అరౌండ్ 55 నుంచి 60% ఆఫ్ ద ఎడిబుల్ ఆయిల్స్ అన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే వేరే దేశం నుంచి, పర్టికులర్లీ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ మలేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా, మనము ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. అయితే రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే కనుక ఇంపోర్ట్ డ్యూటీ, ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఎడిబుల్ ఆయిల్స్ మీదన ఇంపోర్ట్ డ్యూటీ అనేటువంటిది గవర్నమెంట్ అయితే వేస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీ అనేటువంటిది ఎందుకు వేస్తారు? ఇట్ ఈస్ బేసికలీ ఏ ట్యాక్స్ దట్ విల్ బీ ఇంపోజ్డ్ అపాన్ ద గుడ్. ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే కనుక ఆ ట్యాక్స్ అనేటువంటిది పే చేసిన తర్వాతే మన మార్కెట్లోకి వస్తుంది. సో దానివల్ల మన ఏమవుతుంది అని అంటే కనుక మన మార్కెట్లో ఉండేటువంటి గూడ్స్కి కాంపిటేటివ్గా మనకి మారుతుంది తప్ప చీప్ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మలేషియా వాళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే కనుక మలేషియా ఈజ్ నాట్ టు ప్రెస్ ఫర్ రివ్యూ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ఎడిబుల్ ఆయిల్. ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్ మీద ఇంపోజ్ చేస్తున్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీ గురించి రివ్యూ చేయమని చెప్పేసి మేము ఏంటి అని అంటే కనుక ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ అయితే తీసుకురాము అని చెప్పేసి చెప్తున్నారండి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ సంథింగ్ ద కాంటెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. Malaysia is set not to press for review of the import duty rise in the edible oil. సో అసలు వాట్ ఆర్ ఎడిబుల్ ఆయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎడిబుల్ ఆయిల్స్ యొక్క స్టేటస్ మనం చూసుకున్నట్లయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఇన్ ద కంట్రీ. The present rate of edible oil consumption in India surpasses the domestic production rate. మనం ప్రొడ్యూస్ చేసేటువంటి రేట్ కంటే కూడా మన యొక్క కన్జంప్షన్ రేట్ చాలా ఎక్కువ. అంటే ఏంటంటే సో మనము ప్రొడ్యూస్ చేసేదానికన్నా కూడా మనకి ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది అన్నమాట, ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. మరి ఎప్పుడైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామో ప్రొడ్యూస్ చేసేదానికంటే అప్పుడు ఏం చేయాలి, మనం అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి. హెన్స్ ద కంట్రీ ఈజ్ టు రిలై అపాన్ ఇంపోర్ట్స్ టు మీట్ దిస్ పర్టికులర్ గ్యాప్. ఈ యొక్క గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అట్ ప్రెజెంట్ ఇండియా మీట్స్ నియర్లీ 55 to 60% ఆఫ్ ఇట్స్ ఎడిబుల్ ఆయిల్ డిమాండ్ పర్టికులర్లీ త్రూ ఇంపోర్ట్స్ నుంచి మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక 55 నుంచి 60% వరకు మన యొక్క ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ అంతటినీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి వేరే దేశం నుంచి. ఓకే, అండ్ వాటిల్లో పర్టికులర్లీ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఎడిబుల్ ఆయిల్స్ పామ్ ఆయిల్ మనం తీసుకున్నట్లయితే కనుక కన్స్టిట్యూట్స్ రఫ్లీ అరౌండ్ 62% ఆఫ్ ద టోటల్ ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్టెడ్. మొత్తం ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అన్నిటిలో కల్లా కూడా మనము అరౌండ్ 62% ఆఫ్ ద పామ్ ఆయిల్ కన్స్టిట్యూట్స్ రఫ్లీ అరౌండ్ 62% ఆఫ్ ద టోటల్ ఎడిబుల్ ఆయిల్స్ సో దట్ ఆర్ ఇంపోర్టెడ్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు.
అందుకని చెప్పేసి మనము ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇంత ఉన్నందుకు గాను మనకి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక ఎడిబుల్ ఆయిల్స్ని, ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ని మన కంట్రీలోనే ఇంక్రీజ్ చేయాలి, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి, ఇంపోర్ట్ బిల్ తగ్గాలి. సో దట్ ఇండియా షుడ్ బికమ్ ఆత్మ నిర్భర్ భారత్, సో దట్ ఈస్ సెల్ఫ్ సఫిషియంట్ అవ్వాలి ఆయిల్ సీడ్ ప్రొడక్షన్లో అని చెప్పేసి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ తీసుకుని వచ్చారండి. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ టు బూస్ట్ ద డొమెస్టిక్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ద ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్స్ ఇన్ ద కంట్రీ ఇన్ లైన్ విత్ ద ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ సఫిషియంట్ ఇండియా అండర్లో మనం ఏంటి అని అంటే కనుక ఇక నుంచి మనం ఏం చేయాలి, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ని మనము వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన కంట్రీలోనే వీటికి సంబంధించినటువంటి కల్టివేషన్ని మనము ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏంటంటే ఈ మిషన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు అయితే లాంచ్ చేశారండి. ఇది మనకి 7 ఏళ్ల పాటు ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years, లైక్ ఫ్రమ్ 2024-25 పీరియడ్ నుంచి 2030-31 పీరియడ్ వరకు కూడా కంప్లీట్గా మనకి ఈ యొక్క మిషన్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఈ ఇంప్లిమెంట్ చేసిన వేదిలో మనం ఏం చేస్తాం, ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, ఎయిమ్ ఈస్ టు ఇంక్రీజ్ ద డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ టు 25.45 million tons బై ద 2030-31 మీటింగ్ ద 72% ఆఫ్ ద ఇండియాస్ ప్రొజెక్టెడ్ నీడ్స్. అంటే సో ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకుంటే 55-60% మనం ఏం చేస్తున్నాం, ఇంపోర్టే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క మనకి ఈ మిషన్ ద్వారా గవర్నమెంట్ ఏమనుకుంటోంది అని అంటే కనుక ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని 25.45 million టన్నులు మనం ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ చేయాలి. సో దట్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 72% ఆఫ్ ద ఇండియాస్ ప్రొజెక్టెడ్ నీడ్స్. మన యొక్క కంట్రీ యొక్క నీడ్స్లో 72% వరకు కూడా మనం ఏంటి అని అంటే కనుక కవర్ అయితే కనుక చేసేయడం జరుగుతుంది. సో ఆ యొక్క నీడ్స్ అనేటువంటివి ఫుల్ఫిల్ అవుతాయి ఈ యొక్క మిషన్ ద్వారా అని చెప్పి గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టుకుందండి ఈ యొక్క మిషన్కి సంబంధించి. సో దిస్ ఈజ్ వాట్ సంథింగ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయిల్ సీడ్స్ గురించి చూడాలి మనము. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ఎడిబుల్ ఆయిల్స్ అనేటువంటిది, అండ్ మెయిన్లీ మనం ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లైక్ మలేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియాస్ నుంచి వీళ్ళ దేశాల నుంచి మనము ఎక్కువ ఈ యొక్క ఆయిల్ సీడ్స్ని, ఎడిబుల్ ఆయిల్స్ని మనము ఇంపోర్ట్ అయితే కనుక చేస్తున్నాం. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్ మనం వెళ్ళినప్పుడు ఎస్, హాప్ఫీల్డ్ అండ్ హింటన్ మెషిన్ లెర్నింగ్ పైనీర్స్ విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అని చెప్పేసి పబ్లిష్ అయిందండి. సో ఎస్, హాప్ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హింటన్. చూడండి, ద 2024 Nobel Prize in Physics has been awarded to John Hopfield and as well as Geoffrey Hinton for foundational discoveries and inventions that enable machine learning with artificial neural networks. So ఈ యొక్క ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్కి మనకి వీటికి సంబంధించినటువంటి ఫౌండేషనల్ డిస్కవరీస్ గురించి వీళ్ళిద్దరికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొఫెసర్ జాన్ హాప్ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్ హింటన్కి మనం నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ 2024 ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. సో మీరు కాంటెక్స్ట్ చూసినట్లయితే ద 2024 Nobel Prize in Physics has been awarded to these two people for foundational discoveries that enable the machine learning with the ANNs, that is artificial neural networks. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్, మెషిన్ లెర్నింగ్, ఇవాళ మనం చూసినట్లయితే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఇవే మనం ఏంటి అంటే ఈ టర్మ్స్ని మనం అయితే ఎక్కువగా వింటున్నామండి. మెషిన్ లెర్నింగ్లో మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ మనం తీసుకుంటే కనుక, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే సో యూ విల్ బీ గివింగ్ ద ఇన్పుట్స్. సో ఇన్పుట్ అనేటువంటిది మనం ప్రోగ్రామ్కి ఇస్తాము. మనకి ఏం చేస్తుంది అని అంటే ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అని అంటే కనుక అవుట్పుట్ చెప్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ యూ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ జావా అండ్ యాజ్ వెల్ యాజ్ పైథాన్ ఏం తీసుకున్నా కూడా మీకు ఇన్పుట్స్ని తీసుకుని ప్రాసెసింగ్ చేసి మనకి అవుట్పుట్ అనేటువంటిది చెప్తుంది. బట్ మెషిన్ లెర్నింగ్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇన్పుట్ మనమే ప్రొవైడ్ చేస్తాం,
అవుట్పుట్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుంది అని అంటే దాంట్లో ఉన్నటువంటి ప్యాట్రన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్యాట్రన్స్ని అబ్జర్వ్ చేసి సిమిలర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైనా వచ్చినప్పుడు సో దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ని, దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ని మనకి గెస్ చేసి ఇన్ఫార్మేషన్ తీసుకువెళ్తాం. అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారనుకోండి, ఈ పర్సన్కి మనము తన యొక్క క్రెడిబిలిటీని మనం చెక్ చేసి, తన యొక్క క్రెడిట్ వర్తీనెస్ని చెక్ చేసి, మనం చెక్ చేసి తనకి లోన్ ఇవ్వాలా వద్దా అనేటువంటిది ఉందనుకోండి. క్రెడిట్ వర్తీనెస్ని చెక్ చేసి మనకి లోన్ అనేటువంటిది ఇవ్వాలా వద్దా అనేటువంటిది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటి క్రెడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఈ యొక్క ఏఐ మోడల్కి, మెషిన్ లెర్నింగ్ మోడల్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మోడల్ ఏం చేస్తుంది అని అంటే కనుక తన యొక్క క్రెడిట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా తీసుకుని ఈ మోడల్ ఇప్పుడు మనకి ఏం చెప్తుంది అని అంటే ఈ పర్టికులర్ పర్సన్కి లోన్ ఒకవేళ ఇస్తే ఎంత ప్రాబబిలిటీతో మనకి కట్టగలడు, మళ్ళీ తిరిగి రీపే చేయగలడు. సో ఓవరాల్ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే ఈ పర్సన్కి లోన్ ఇవ్వచ్చా వద్దా అని చెప్పేసి కూడా మనకి ఏఐ మోడల్, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్, మెషిన్ లెర్నింగ్ మోడల్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ యొక్క నేమ్స్ అన్నీ కూడా ఇన్ జనరల్గా ఇంటర్చేంజబుల్లీ అయితే యూజ్ చేస్తారండి. సో బట్ దేర్ ఆర్ సమ్ మైన్యూట్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమేంటి అని అంటే కనుక లైక్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ డిఎల్ అంటారు అనమాట, డీప్ లెర్నింగ్. అది డీప్ లెర్నింగ్లోనే మనకి ఈ యొక్క ఏఎన్ఎన్స్, ఇప్పుడు న్యూస్లో వచ్చినటువంటి ఏవైతే డిస్కవరీస్ చేశారో ఈ యొక్క ఏఎన్ఎన్ అంటారు. ఏఎన్ఎన్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని అర్థం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారు. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నెట్వర్క్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇదొక న్యూరాను, సో ఇదొక న్యూరాను. ఈ న్యూరాన్స్ అన్నిటికీ మనం ఇన్పుట్స్ అనేటువంటివి ఇస్తాం. మనం ఇక్కడ నుంచి ఇంకొక 3 ఇంపార్టెంట్ న్యూరాన్స్ ఉంటాయి, ఇక్కడ ఇంకొక 2 న్యూరాన్స్ ఉంటాయి, అండ్ ఫైనల్లీ మన అవుట్పుట్ వస్తుంది. సో దీస్ న్యూరాన్స్ ఆర్ బేసికల్లీ ద డేటా పాయింట్స్ సో దట్ విల్ ప్రాసెస్ ద డేటా. మనం ఇచ్చినటువంటి డేటా అంతటినీ కూడా ప్రాసెస్ చేసుకుని, ఇప్పుడు ఇందాక ఏఐ మోడల్ గురించి చెప్పాను కదా, క్రెడిట్ వర్తినెస్, పర్టికులర్ పర్సన్కి లోన్ ఇవ్వచ్చా లేదా అనేటువంటి ఇవన్నీ కూడా తీసుకునే డీటెయిల్స్ అన్నీ కూడా ఏఐ మోడల్ ఏం చేస్తుంది అని అంటే ఓవరాల్ ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటా అనేటువంటిది చేసి ఫైనల్ కన్క్లూజన్ ఇన్ ఏ సింగిల్ న్యూరాన్ అవుట్పుట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ దిస్ మెషిన్ లెర్నింగ్ హ్యాస్ హ్యూజ్ అప్లికేషన్స్. మనకి 1-2 సెక్టార్స్లో కాదు, ఈ రోజున మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ మీకు ఇమేజ్ రికగ్నిషన్లో కానివ్వండి, లేకపోతే కనుక రికమెండర్ సిస్టమ్స్. ఇప్పుడు ఏదైనా అమెజాన్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారనుకోండి, దెన్ ఇమీడియట్లీ దాని రిలేటెడ్ రికమెండెడ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి మనకు వచ్చేస్తూ ఉంటాయి. లేదా మనం ఏదైనా వేరే వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించినవే మనకి అక్కడ పాపప్ రికమెండేషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ద్వారా, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఇవి మనకి ఫంక్షన్ అయితే అవుతున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్సు, లేదంటే ఏదైనా ఒక డిసీజ్ డిటెక్షన్, మెడికల్ ఫీల్డ్లో కూడా మనకి చాలా హ్యూజ్ అప్లికేషన్స్ మనకి వీటికి సంబంధించి అయితే కనుక ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి గవర్నమెంట్ కూడా మనకి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఒక అప్లికేషన్ కూడా మనకి లాంచ్ చేసింది, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి. నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి కూడా మనకి లాంచ్ చేశారు. ఇది కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందనుకోండి, మీ అగ్రికల్చరల్ ల్యాండ్లో మీకు ఆ యొక్క లీవ్స్కి సంబంధించి మీకు ఏదో పెస్ట్ అటాక్ జరిగింది అని చెప్పేసి మీకు ఏమైనా అనుమానం వచ్చిందంటే, నార్మల్ హెల్దీ ఇదిగా లేకుండా అనుమానాస్పదంగా ఉందంటే ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ ఈజీలీ డూ ఈజ్ ఇమీడియట్లీ యూ కెన్ టేక్ ఒక పిక్చర్ని తీసుకుని మీరు ఈ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే, ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేసినట్లయితే జస్ట్ ఇమేజ్ ద్వారా మనం ఏంటంటే రికగ్నైజ్ చేసుకుని వెనకాల పనిచేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఏం చేస్తుంది అని అంటే కనుక అసలు ఇది ఏ టైప్ ఆఫ్ పెస్ట్, ఇలాంటి పెస్ట్ అటాక్ జరుగుతున్నప్పుడు మనం ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ డేటా అంతటిని కూడా మీకు అవుట్పుట్ రూపంలో మీకు ఇచ్చేస్తుంది.
అంటే ఇది ఇక్కడ మోడల్ ఏం చేసింది, ఇక్కడ ఇన్పుట్ ఇమేజ్ని ఇన్పుట్గా తీసుకుని ఆ యొక్క డేటా అంతటిని కూడా మనకి ప్రాసెసింగ్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని తీసుకుని మనకి ఏం చేసింది, ఏవే ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అనేటువంటిది మనకి అవుట్పుట్గా మనకి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఫార్మర్ ఇప్పుడు ఏం చేయొచ్చు, హీ కెన్ టేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సో ఓకే, బికాజ్ నౌ హీ నో వాట్ టు డూ, సో దెన్ ఇమీడియట్లీ హీ విల్ డూ దోస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దీస్ పెస్ట్ అటాక్స్. ఇలాంటి పెస్ట్ అటాక్స్ని మనకి కంట్రోల్ చేయడానికి ఈ విధంగా మనకైతే కనుక చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఈ యొక్క డిస్కవరీస్ అన్నీ పాసిబుల్ అవ్వడానికి వీలుగా మనకు ఉన్నటువంటి మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి థియరీస్ని, మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన నౌ ద మెషిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లెర్నింగ్ ద థింగ్స్. సో ఓకే, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి మెషిన్ లెర్నింగ్లో. అయితే ద బాటమ్ లైన్ ఏంటి అని అంటే కనుక, సో ద మెషిన్స్ ఆర్ లెర్నింగ్ బై సీయింగ్ ఫ్రమ్ ద డేటా. ఇప్పుడు అండ్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ ఇమేజ్ జనరేటర్స్గా యూజ్ చేయొచ్చు, టెక్స్ట్ జనరేటర్గా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈజ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్ 3.5 సోనెట్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక వెనకాల వర్క్ చేస్తున్నవి ఏఐ మోడల్సే వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట, విచ్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఆన్ హ్యూజ్ మోడల్స్. అలాంటి వాటిలో మనకి ఏమంటారంటే ఎల్ఎల్ఎం అంటారు. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి అర్థం మనకి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేటువంటివి మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఈ విధంగా టెక్స్ట్ జనరేషన్స్, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఇమేజ్ జనరేషన్స్ కూడా మనకి చేసి ఇన్ ఎవ్రీ సెక్టార్. ఇప్పుడు మీకు చాలా వెబ్సైట్స్లో మీరు చూసినట్లయితే కిందన చాట్ బాట్స్ వస్తూ ఉంటాయి. ఆ చాట్ బాట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇలాంటి ఈ యొక్క మెషిన్ లెర్నింగ్ వన్ ఆఫ్ ద ఏఐ బాట్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనేటువంటివి వెనకాల మనకి వర్క్ అవుతాయి. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈవెన్ ఈ రోజున మనకి సాఫ్ట్వేర్ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్లో కూడా ద మోస్ట్ బూమింగ్ అండ్ మోస్ట్ ఇన్ డిమాండ్ ఉండేటువంటి ఇవి కూడా మనకి ఫీల్డ్స్ కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో దట్ ఈజ్ ఎంఎల్ కానివ్వండి, లేకపోతే డిఎల్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అండ్ దెన్ వీ హ్యావ్ కంప్యూటర్ విజన్ ఇవన్నీ కూడా. అయితే మరి ఎలా ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ మనకి ఏంటి అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. పైథాన్ యూస్ చేస్తారు, అండ్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ సివి అని ఉంటుంది, దాన్ని యూస్ చేస్తారు. కంప్యూటర్ విజన్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంప్యూటర్ విజన్ ఈజ్ అనదర్ థింగ్. ఎస్, మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ సింపుల్గా చెప్పాలి అని అంటే వాట్ ఆర్ ఏఎన్ఎన్స్ ఆర్, చూడండి ఇక్కడ పాయింట్ రాశారు, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ మోర్ బ్రాడ్లీ ద నోడ్స్ which are capable of processing the data connected in a specific way. A connection between two neurons will allow the information to flow between them. In a RNN recurrent neural network, information can flow both the ways. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డ్రా చేసాం చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ న్యూరాన్స్ అనమాట. ఇవన్నిటిని కూడా ఈ సింగిల్ సర్కిల్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే న్యూరాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ లైక్ దట్, ఇట్స్ ఎ డేటా పాయింట్, అంటే విచ్ విల్ టేక్ ద డేటా రిసీవ్ ద డేటా యాజ్ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ మూవ్ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పర్టికులర్ న్యూరాన్కి ప్రాసెసింగ్ చేసి ఇన్ఫర్మేషన్ని పంపించగలదు. ఓవరాల్ ఫైనల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క అవుట్పుట్ కెన్ బి ఎ టెక్స్ట్, అవుట్పుట్ కెన్ బి ఎ ఇమేజ్, అవుట్పుట్ కెన్ బి ఎనీథింగ్. ఎస్ అండి. దీ యొక్క డిస్కవరీకి మనకి ఏంటి అని అంటే కనుక నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ 2024 హాఫ్ ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హింటన్కి మనకి కన్ఫర్ చేయడం జరిగింది. సో మెషిన్ లెర్నింగ్ పయోనీర్స్ విన్స్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. దిస్ ఈస్ ద ఆర్టికల్. క్లియర్, రైట్? మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ one, from solidarity to the SURD, India's shift on Palestine. సో ఇండియాస్ షిఫ్ట్ ఆన్ పాలస్తైన్ అని చెప్పేసి మనకి ఇంకొక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎస్ అండి, ఫ్రమ్ సాలిడారిటీ టు SURD, ఇండియాస్ షిఫ్ట్ ఆన్ పాలస్తైన్ అని చెప్పేసి మనకైతే కనుక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. ఈ యొక్క ఎడిటోరియల్ అంతా కూడా ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఇష్యూ అసోసియేటెడ్ విత్ ద ఇజ్రాయిల్ అండ్ పాలస్తైన్ గురించి, పాలస్తైన్ యాజ్ ఎ స్టేట్ గురించి. సో మనకి ఏంటి అని అంటే కనుక
ఇప్పుడు మనకి ద ఇంపార్టెంట్ టెరిటరీస్ లైక్ వెస్ట్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా అని చెప్పేసి మనకి కొన్ని ఇంపార్టెంట్ టెరిటరీస్ ఉన్నాయండి. పాలస్తీన్ని ఈ రోజుకి కూడా మనకి ఏంటి అంటే కనుక అఫీషియల్గా ఒక ఇండిపెండెంట్ నేషన్గా మనకైతే కన్సిడర్ చేయలేదు. ఓన్లీ సమ్ ఫ్యూ కంట్రీస్ మాత్రమే ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ దెమ్ యాజ్ ఎ స్టేట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ అంతా కూడా ఈ పాలస్తీన్ మీకు సంబంధించి ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటి, ఇండియా యొక్క పాలసీ ఏ విధంగా ఉంది, ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనకి ఏంటంటే ఆథర్ అయితే కంపారిజన్ చేయడం చేశారండి. ఈ యొక్క ఎడిటోరియల్లో మనం చూసుకున్నట్లయితే లెట్ us read the important points. So this article discusses India's shifting stance on Palestinian cause, which has evolved from a position of strong solidarity to a more transactional and strategic alignment, especially with Israel. So as I said, there is a conflict now between Israel and as well as Palestine. ఇంతకు ముందు మనం ఏంటి అంటే కనుక పాలస్తీన్కి చాలా హ్యూజ్ సపోర్ట్ ఉండేటువంటి వాళ్ళం. సో లైక్ వీ హ్యావ్ ఏ యాంటీ కొలోనియల్ మైండ్ సెట్ తోటి వీటితోటి మనం ఏంటి అని అంటే కనుక వీ ఫాట్ ఫర్ ద Palestine and we were very vocal, so we were very serious on this particular aspect. But ranu after the Cold War has done with that, slowly manam enti ante kanaka we have changed our stance and we looked more into our own strategic interests. So okay, to and by aligning more towards Israel ante formal ga manam enti ante kanaka oka lip service, yes oka two state solution achieve cheyali. So Palestine and as well as Israel rendu independent nations ga కో ఎగ్జిస్ట్ అయి ఉండాలి పక్క పక్కన అని చెప్పేసి మనం చెప్తున్నాం. కానీ బట్ ఆన్ గ్రౌండ్ మనం అయితే కనుక ఏమీ చెయ్యట్లేదు. ఆన్ గ్రౌండ్ మన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ని మనం చూసుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ ఆథర్ క్రిటిసైజ్ చేస్తున్నారండి. వీఆర్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ద ఇజ్రాయిల్. సో వీఆర్ ఇంక్రీజింగ్ ద కోఆపరేషన్ విత్ ద ఇజ్రాయిల్. ఈవెన్ లైక్ బైలాటరల్ ట్రేడ్ అనేటువంటిది కూడా మనకి ఇజ్రాయిల్ తోటి అయితే కనుక ఇంక్రీజ్ అవుతుంది. పాలస్తీనియన్ యొక్క కాజ్ని మనం కంప్లీట్గా పక్కన పెట్టేశాము. సో వాళ్ళ యొక్క దీని గురించి మనం ఏంటి అని అంటే రైజ్ చేయట్లేదు. ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఆ విధంగా అయితే పాలస్తీన్ మీద షిఫ్ట్ అయ్యింది అని చెప్పి ఆథర్ ఇక్కడ మాట్లాడుతున్నారు. This article also critiques how the India's foreign policy on Palestine is now shaped more by the economic and strategic interests rather than historical anti-colonial ethos that it once upheld. ఇంతకు ముందు అంతా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పాలస్తీనియన్ యొక్క కాజ్ గురించి మనం అయితే కనుక ఫైట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మన యొక్క ఇదంతా కూడా మనకి మన యొక్క ఇంట్రెస్ట్స్ లైక్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ మనకైతే గవర్న్ చేస్తూ ఇజ్రాయెల్కి మనము మోర్ అండ్ మోర్ ఇంకా దగ్గర అవుతున్నాము. ఇంకా వీఆర్ ఇంక్రీజింగ్ ద కోఆపరేషన్ విత్ దట్ ఆఫ్ ద ఇజ్రాయెల్. సో వీఆర్ ఫ్రమ్ నాన్ అలైన్డ్ నుంచి మల్టీ అలైన్డ్కి మనం అయితే కనుక మూవ్ అయిపోయాము అని చెప్పి ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి. సో సిమిలర్లీ హీ చేంజెస్ దట్ ఈస్ వాట్ ద పాయింట్స్ దట్ ఐ హ్యావ్ రిటన్. షిఫ్ట్ టు దట్ ఆఫ్ ద ట్రాన్సాక్షనల్ డిప్లొమాసీ. ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఇంతకుముందు వాల్యూస్ మీద మనం ఏంటంటే ఇచ్చినటువంటి వాళ్ళం, వాల్యూస్కి ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళము. నౌ వీఆర్ గివింగ్ ద ప్రిఫరెన్స్ టు ఇంట్రెస్ట్స్. సో ట్రాన్సాక్షనల్ డిప్లొమాసీకి మనం ఏంటి అంటే కనుక మారిపోవడం జరిగింది. వాట్ బెనిఫిట్ దాట్ వీ అక్రూ పర్టికులర్లీ ఫ్రమ్ ద కంట్రీ లైక్ ఇజ్రాయిల్. సో వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇజ్రాయిల్ ఈజ్ మచ్ మోర్ బెనిఫిట్ ఫర్ అస్. సో ఇజ్రాయిల్ తోటి కోఆపరేషన్ మనం డీపెన్ చేసుకోవటం వల్ల మన యొక్క ఇది ఇంకా ఇండియా యొక్క ఇది పెరుగుతుంది. అంతే తప్ప పాలస్తీనియన్ యొక్క కాజ్ గురించి ఫైట్ చేసినందుకు మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ డజంట్ సర్వ్ అవర్ ఇమీడియట్ ఇంట్రెస్ట్స్ అని చెప్పి ఇండియా ఏంటి అని అంటే కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు దట్ ఆఫ్ ద ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. ఇట్ ఈస్ పర్సూయింగ్ దిస్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అండ్ లుకింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్స్ పర్టికులర్లీ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ని చూసుకుంటోంది అని చెప్పి ఆథర్ మాట్లాడుతున్నారు. అండ్ ఇంక్రీజ్డ్ అంబిషన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. సో ఓవరాల్గా మనకి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఇన్ దిస్ పవర్ పాలిటిక్స్లో మనకి ఇండియా కూడా ఏంటి అని అంటే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి సో ద కంట్రీస్ లైక్ ఇజ్రాయిల్ అండ్ దాని యొక్క యాలీ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క యాలీ మనకి ఇజ్రాయిల్ కాబట్టి వీటితోటి
కొలాబరేషన్స్ అనేటువంటివి, సో ద రిలేషన్స్ అనేటువంటివి డీపెన్ అయితే చేసుకుంటున్నారు. ఇండియా ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు ఎగ్జర్ట్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, సో ఇంక్రీజ్డ్ అంబిషన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ అని చెప్తున్నారు. అండ్ వీ మూవ్డ్ ఫ్రమ్ ద నాన్ అలైన్మెంట్ టు ఏ మోర్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఇంతకుముందు నాన్ అలైన్మెంట్ అనేటువంటిది ఉండేది, మనం ఇప్పుడు కంప్లీట్లీ స్ట్రాటజిక్ అటానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టీ అలైన్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్స్కి మనం అయితే మూవ్ అయ్యాము అని చెప్పేసి ఆథర్ అంటున్నారండి ఇక్కడ. ఇవంటూనే ఆథర్ చెప్పేటువంటి సజెషన్స్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు రీవిజిట్ ద హిస్టారికల్ వాల్యూస్. ఇంతకుముందు మనం ఏమైతే ఈ యొక్క యాంటీ కొలోనియల్ ఎథోస్ గురించి, ఏ విధంగా యాంటీ కొలోనిజం గురించి మనం ఫైట్ చేసామో, ఏ విధంగా పాలస్తీనియన్ యొక్క కాజ్ గురించి మనం అయితే కనుక ఫైట్ చేసామో డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ నెహ్రూవియన్ ఎరా, సో ద సేమ్ వే వీ హ్యావ్ టు రీవిజిట్ దోస్ హిస్టారికల్ వాల్యూస్ అండ్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దెమ్ నౌ ఇన్ టు అవర్ ఇండియాస్ ఫారిన్ పాలసీ అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. సో వేర్ మన యొక్క ఇండియా యొక్క ఫారిన్ ఇంట్రెస్ట్స్ అనేటువంటివి మనకి ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైమ్ సో వీ షుడ్ ఆల్సో ఫైట్ ఫర్ ద పాలస్తీనియన్ కాజ్ అని చెప్తున్నారండి. సో అండ్ మూవింగ్ టు ద ఏజ్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనకి ఆథర్ ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇండియా యొక్క ఫారిన్ పాలసీ యొక్క స్టాన్స్ అనేటువంటిది మారిపోయింది. ఇంతకుముందు మనం కంప్లీట్లీ ఈ యొక్క యాంటీ కొలోనియల్ ఎథోస్ విషయంలో పాలస్తీనియన్ సపోర్ట్ గురించి మనం అయితే కనుక ఫైట్ చేయడం జరిగింది. బట్ రాను మనం ఏంటి అని అంటే కనుక వీ థాట్ దట్ వీ డోంట్ గెట్ ఎనీ ఆర్ ఇమీడియట్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ కానీ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ కానీ సర్వ్ అవ్వవు అని చెప్పేసి మనం ఏంటి అని అంటే వీ హ్యావ్ changed our stance and now we move towards the Israel. So where we are deepening the defense ties, economic ties, bilateral trade అనేటువంటిది ఇజ్రాయెల్ తోటి మనం ఇక డీపెన్ అయితే కనుక చేస్తున్నాము అని చెప్పేసి మనకి ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి. దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి రీసెంట్గా పబ్లిష్ అయినటువంటిది, టుడే పబ్లిష్ అయినటువంటిది. Yes friends, so that's it. These are the important things and now let's see the today's question. Consider the following statements about Central Consumer Protection Authority. First and foremost point, it is a constitutional body. Second one, it works under the Ministry of Consumer Affairs, Food and Public Distribution. Which of the above statements is or are correct? If you know the answer, please do comment your answer and at the same time if you have liked the video, please do like it. And if you have really loved this Hindu news analysis, current affairs are very very important for UPSC preparation. In order to cover అయితే హిందూ జస్ట్ 50% మాత్రమే అండి. ఇంకొక 50% కూడా మనకి ఏంటి అని అంటే కనుక అదర్ వెబ్సైట్స్ లైక్ డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సో ఓకే ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనకైతే కనుక పబ్లిష్ అవుతాయి. ఇవి మనం ఈ ప్లాట్ఫామ్లో అయితే కవర్ చేయట్లేదు. టు కవర్ దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ సో వీ హ్యావ్ లాంచ్డ్ ఏ డెడికేటెడ్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక మనకైతే రన్ అవుతున్నాయి. సో యూ క్యాన్ జాయిన్ దమ్. ఐ విల్ బి ద వన్ who will take up the classes. ఇక్కడ కూడా మీకు ఏంటి అని అంటే you will be getting the PDF, మీకు మెటీరియల్ అనేటువంటిది వస్తుంది. డైలీ మనము క్లాసెస్లో మిగతా వెబ్సైట్స్లో పబ్లిష్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, బైలింగ్వల్ మోడ్లో మనకైతే కనుక ఉంటుందండి మనకి. అండ్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ దిస్ 5,000 rupees. ఇట్స్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు వస్తుంది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ కేవలం మీకు ఇది 4,000 రూపాయలకి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. మీకు ఇక్కడ ఇందాక స్క్రీన్ మీద చూపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఈ యొక్క డైలీ లైవ్ క్లాస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దీస్ పర్టికులర్ క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లోనే మీరు మీ క్వశ్చన్ అడగచ్చు. అడిగి మీరు ఏంటి అంటే మీ డౌట్ సాల్వ్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఇంకా ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అండ్ అలాగే నేను మీకు నెంబర్ని కూడా, కాంటాక్ట్ నెంబర్ని కూడా కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ ట్రై టు call and so that you can fix all your queries and then you can enroll into this course to enrich your preparation. Yes friends, so that's it. And if you know this particular questions answer, please do comment. So I have the active participation, and at the same time if you have really liked the video, please do like and share your comments. So I'm waiting for your likes and as well as comments. Okay, we are here to improve ourselves and to provide you the more and more meaningful ఇది మీకు అయితే ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతోటి మనమైతే ఈ ఇనిషియేటివ్స్ని కంటిన్యూ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై బాయ్.